తప్పించుకు తిరుగువాడు ధన్యుడో, తప్పించుకు తిరుగువాడు ధన్యుడో. ఎప్పటికయ్యది ప్రస్తుతం ఒప్పటికయ్యది, మాటలాడి అన్యుల మనంబు నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడో. ఓ మహారాజా, మనస్తాపానికి గురి కావద్దండి. ఈ లోకంలో నీతి ధర్మము మీకు తెలియనటువంటి వాడు లేదు నీతి. అలాంటి మీరు మీ కుమారుని వల్ల, దుర్యోధన వల్ల చాలా బాధపడుతున్నారు, మనశ్శాంతి కరువు అయిపోయినారు. కాబట్టి ఈ లోకంలో ఎప్పటికయ్యేది, ఏ సమయానికి అది మాట్లాడండి. ప్రస్తుతం అప్పటికై ఎక్కడో జరిగిందనుకో, అది అక్కడ. మరి ప్రస్తుతం అప్పటిగా మాట్లాడి ఇక్కడ ఏం జరుగుతూ ఉందో ఆ విధంగా దుర్యోధనుడు మాట్లాడితే ఆయనకు నచ్చే విధంగా మాట్లాడండి. ఇంకా ఎవరైనా ధర్మాత్ములు మాట్లాడితే వారికి నచ్చే విధంగా మాట్లాడి ప్రస్తుతంగా ఆ మాటలాడి అన్యుల మనము నొప్పింపక, అన్ని కాలంలో ఆ విధంగా వారి మనసు నొప్పి ఉంచగా, మరి మేధావులు ఉంటారు, గురువులు ఉంటారు, తపస్సంపన్నులు ఉంటారు, వారు కూడా మెచ్చుకోవాలని మాట్లాడి మీరు మహారాజు, సర్వము ఎరిగిన వారు కాబట్టి మనశ్శాంతితో జీవించి అందరికీ ఆదర్శం కావండి. మీ చరిత్ర ఆచంద్ర తారార్కమైపోతుంది ఈ మహాభారతావనిలోని. ఆ విధంగా విదురుడు ఆ యొక్క ధృతరాష్ట్ర మహారాజుకి మనశ్శాంతి కలగడానికి ఆ దుర్యోధన వల్ల, ఆ విధంగా అయిన దాని వల్ల ఈ నీతి పద్యం అనేటువంటిది చెప్తాడు. కాబట్టి మీరు కూడా అంతే, అర్థమైందా? దీన్ని అన్వయించుకోవాలా అంటే ఇంట్లో, స్కూలులో, పాఠశాలలో